పేసర్ హర్షిత్ రాణాకు టీమిండియా ఛాన్సులు రావడంపై గతంలో సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వచ్చాయి. గౌతమ్ గంభీర్ కూడా హర్షిత్ పై వస్తున్న ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో హర్షిత్ రాణా టీమిండియా ప్లేయింగ్ 11 లో ఉండటానికి అసలైన కారణమేంటో హెడ్ కోచ్ గంభీర్ రివీల్ చేశాడు. ఐపీఎల్లో కేకేఆర్ తరపున గంభీర్ తో కలిసి పనిచేసిన హర్షిత్ ఇప్పుడు భారత జట్టులో 3 ఫార్మాట్లలో కూడా అవకాశాలు పొందుతున్నాడు. దీనిపై గంభీర్ మాట్లాడుతూ హర్షిత్ రాణా తమకు కేవలం పేస్ బౌలర్ మాత్రమే కాదని 8వ స్థానంలో బ్యాటింగ్ చేయగల నమ్మకమైన ప్లేయర్ అని చెప్పాడు. 2027 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని టీమ్ బ్యాలెన్స్ కోసం ఇలాంటి ప్లేయర్ ని తయారు చేస్తున్నామని అన్నాడు. హర్షిత్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేయగలగడం, రన్స్ ఇవ్వగలగడం మా ప్లాన్లు కీలకం. 2 సంవత్సరాల తరువాత దక్షిణాఫ్రికాలో వరల్డ్ కప్ ఉంటుంది. అక్కడ 3 పేసర్లతోనే ఆడాలి. అందుకే హర్షిత్ లాంటి బౌలింగ్ ఆల్రౌండర్ ను రెడీ చేస్తున్నామని గంభీర్ అన్నాడు. ఇక మొహమ్మద్ షమీ, సిరాజ్ వంటి సీనియర్లు వన్డేలో ప్రస్తుతం అవకాశాలు కోల్పోయినా యువ పేసర్లకు ఎక్కువ అవకాశం ఇవ్వడమే తమ ప్లాన్ అని గంభీర్ స్పష్టం చేశాడు.